అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఏంటనుకుంటున్నారు ఇదంతానా? నేను ఈ దేవాలయంకి వెళ్ళొచ్చేటప్పుడు మా ధర్మపత్ని గారు రకరకాల వంటలు చేశారండి ఈరోజు సంక్రాంతికి స్పెషల్గా అని చెప్పి. ఇప్పుడు మీకు అవన్నీ చూపించబోతున్నాను. చూడండి, ఒక్కొక్కటి పెడతారు. ఇదిగోండి, దీన్ని పరవణం అంట, మనందరూ తెలుసు కదా మీకు. పరవణం, అబ్బో, ఓహో, ఇదిగోండి పెరిగారు అనుకుంటాం కదా మనం, అది పెరిగారు వేసారు. ఇంకేటమ్మా, బూర్లు, ఇదిగోండి బూర్లు, మంచి కన్నా బూర్లు. ఈ బూర్లు వెళ్తున్నావు తెలుసు కదా మనకి. కన్నం పెట్టాలండి ముందు. మనం కన్నం పెట్టి అందులో ఈ కన్నంలో ఇలా నెయ్యి వేసుకోవాలి. ఇంకేంటమ్మా, ఓహో, బెల్లంగారు అండి. బా, ఎంత స్మూత్గా ఉన్నాయి బెల్లంగారు అండి. ఇదేమో మామూలు గారెండి. బెల్లంగాళ్ళు, బోళ్ళు, గాళ్ళు, పరవన్నం, పెరుగావడ, ఇన్ని ఐటమ్స్ అండి. ఇది కాకుండా పులిహార, మనకి ఇష్టమైన పులిహార అండి ఇది. ఈ పులిహార ఏంటంటే మీకు ఇందులోని మీకు అందరూ చేసుకున్నట్టు కాదండి ఇది. దేవాలయం పులిహార తింటారు కదా, మీకు ఆ పులిహార టేస్ట్ వస్తుంది ఇందులోని. ఇది డిఫరెంట్ చేస్తారు పులిహార. నెక్స్ట్ మీకు రీల్లో ఒకసారి చూపిస్తాను నేను పులిహారని. అదిరిపోతుందండి పులిహార, మామూలుగా లేదండి. అలాగే బూరు తిందామండి. బూరు నెయ్యి చేసాం కదా, ఈ నెయ్యి ఇంత కమలా నెయ్యి చేసాను లోపలికి వెళ్ళిపోయి చూసారా. ఇగో ఈ నెయ్యి ఎంత లోపలికి వెళ్ళిపోయింది. ఇలా ఎంత నెయ్యి వేసుకుంది, అదిగోలే ఈ నెయ్యి ఇందులో లోపల ఉంది. అబ్బా, నిజంగా అండి, ఈ బూరిలో నెయ్యి చేసుకుంటే ఆ టేస్ట్ వేరండి అసలు. రైస్ అండి, పులిహార, పప్పు అండి. పప్పులో నెయ్యి వేయాలి మనం, కంపల్సరీ నెయ్యి వేయాలండి. ఇలా నెయ్యి వేసుకుని ఆ నెయ్యిలో ఆవకాయ పచ్చడి చూసారు కదా, ఆవకాయ పచ్చడి. ఈ ఆవకాయ పచ్చడి కలుపుకుని ఇలాగా పప్పు, నెయ్యి, ఆవకాయ పచ్చడి అండి. బో కాల్సిందండి. ఓయ్, అబ్బా, సంక్రాంతి అంటే ఇదేనండి మనకి.